ఇంకా మీకు తిరిగే ఉండదు అని పెట్టాను నేను. ఎందుకు సురక్షితమైన సాధన ఎలా తిరుగు లేకుండా అవుతుంది అంటే, ఇప్పుడు అంటే ఎవరు చేయించే సాధనలు అవి గొప్పవనే చెప్పుకుంటారు. కానీ ఈ బిజీ లైఫ్లో సరైన విధంగా పూజా కార్యక్రమాలు, జప కార్యక్రమాలు, పూజా ద్రవ్యాలు, జప నియమాలు, అన్ని నియమాలతో కూడుకున్న వెరైటీస్ ఆఫ్ ప్రాక్టీస్ సాధనలు అయితే కనుక వాటిల్లో అనుకోకుండా ఏదైనా పొరపాటు జరిగితే అది అంత సురక్షితం కాదని కొందరు అనుభవాలు చెప్తూ ఉన్నాయి. ఇది నా అభిప్రాయం మాత్రమే, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. ఇక మరి సురక్షితమైన సాధన అంటే మనసుతో ధ్యాన పద్ధతిగా శ్వాసలతో మన లోపల లయమయ్యి, మనలో ఉన్న అంతర్గత శక్తిలో పరమాత్మలో లయమయ్యి, అలానే విశ్వంలో ఉన్న విశ్వశక్తిని కూడా కలుపుకొని లయమయ్యి, ఆ భగవంతుడితో విశ్వశక్తితో విశ్వ పరమాత్మతో జగత్పిత జగన్మాతతో మన మనోభావాలు చెప్పుకుంటూ లయమైనప్పుడు ఆ భావాలు పరమాత్మకు చేరుకొని తిరిగి మనకి సమాధానం ఇచ్చే విధంగా, అలానే అనుగ్రహం ఇచ్చే విధంగా పనిచేస్తుంది. ఎందుకంటే మనకు అందించిన ధ్యాన సాధనలు, యోగ సాధనలు చేసినటువంటి మహారుషులు మొదట్లో తపస్సునే బాగా చేశారు. తపస్సును అంటే 10 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు తపస్సు చేసి, ఆ మనస్సుతో తపస్సు చేసి, తర్వాత మనస్సే లేకుండా చేసుకుని, శ్వాసలే లేకుండా చేసుకొని ఆ శక్తిలో లయమయ్యారు. లయమైన తర్వాత ఆ శక్తిని పొందారు. శక్తిలో లయమైతే శక్తిని పొందుతారు. ఈ ప్రాసెస్లో ఎలాంటి ప్రమాదాలు ఉండవు. ఎందుకంటే పొరపాటు చేయటం ఏముండదు. కేవలం మనస్సుని బాహ్యంలో లేకుండా సాధన మీద అంతర్ముఖం చేసుకోవడం ఒకటే సాధన ఉంటుంది. అంతర్ముఖం అయిన తర్వాత పొందాల్సిన శక్తులు, సిద్ధులు అన్నీ పొందుతాం. కాబట్టి సురక్షితం అన్నమాట. ఇంకా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు తీసుకునేటప్పుడు కొద్దిగా ఏదైనా మర్చిపోయామో అనే దాని మీదే మనసు ఉంటుంది, కొద్దిగా భయం ఉంటుంది. అంత అయిపోయిన తర్వాత కూడా అంత సరిగా చేసామా లేదా అనే ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏదన్నా ఇబ్బందులు జరిగితే అప్పుడు కూడా ఏంటి మనం సరిగా చేయలేదా అని ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే అవన్నీ కూడా భౌతిక ఫలితాలకి ఆధారపడి చేస్తారు. కాబట్టి ఆ భౌతికంగా ఏది జరిగినా ఇలాంటి అనుమానాలే వస్తూ ఉంటాయి అన్నమాట. మనసుతో చేసే సాధనలు, ధ్యానపరంగా చేసే సాధనలో అలా పొరపాట్లు జరగటం అంటూ ఏముండదు. ఇక పొరపాటు జరగకపోయినా శక్తి ప్రజ్వలన జరిగితే అప్పుడే ఉన్న ఇబ్బంది అయిద్దా అనుకుంటే, ఒక శక్తి ప్రజ్వలన జరగాలి అంటే మీరు శక్తివంతమైన ఏకాగ్రతని, ప్రశాంతతని పెంచుకుంటూ వెళ్ళిన తర్వాత జరుగుతుంది అది. మరి అంత పెంచుకోగలిగిన స్థాయి పెరిగిన తర్వాత ఆ శక్తిని తట్టుకునే స్థాయి కూడా వస్తుంది. అనుకోకుండా ఏ కుండలిని చక్రం యాక్టివేట్ అవ్వటమో, ఏ కుండలిని శక్తి రావటమో ఇలాంటివి జరిగినప్పుడు, లేదా భగవంతుని అనుగ్రహంతో మనకు శక్తిని ఇస్తేనో, ఆ శక్తిని పొందడానికి ఒక ప్రాసెస్లో మీకు అర్హత వచ్చిన తర్వాత శక్తిని పొందుతారు. కాబట్టి ఆ శక్తిని తట్టుకునే శక్తి కూడా వస్తుంది. అలా కాకుండా అనుకోకుండా మనకి ఎవరి వరం వలనో, ఎవరో అపాత్రదానంతో మనకు శక్తిని ఇస్తేనో, లేదా ఒక 40 రోజులు దీక్షలాగా కొన్ని వెరైటీకి చేసి శక్తిని పొందితేనో, ఆ తర్వాత మళ్ళీ మనం శక్తిని నిలుపుకోకపోతేనో అప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. కానీ ఎప్పటికీ మనసుతో చేసే సాధన నిరంతరంగా చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఆ శక్తిని పొందే అర్హత మనకు వస్తుంది. కాబట్టి ఎంత శక్తిని పొందినా దాన్ని మనం తట్టుకుంటాము, నిలుపుకుంటాము, ఉపయోగించుకుంటాము. ఇట్లా సురక్షితమైన సాధనలు అని చెప్పి నేను చేస్తున్న సాధనల మీద నేను నమ్మకంగా చెప్పేదన్నమాట. అందువల్లనే తక్కువ టైంలో ఎక్కువ ఫలితాలు పొందే విధంగా కొందరికి జరుగుతుంది. అలానే తక్కువ టైం చేసినా, చాలా సంవత్సరాలు చేసినా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఒక నమ్మకంతో, ఒక ప్రశాంతంతో, ఒక ఆనందంతో ఉంటూ ఉండడం జరుగుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరికి అదే జరిగింది. అలాంటి సాధనలు మనం